మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతల హత్య సంచలనం సృష్టించింది. పార్టీలో ఆధిపత్య పోరే ఇద్దరి హత్యలకు కారణమైంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య వర్గానికి, అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు వెంకట్రామయ్య వర్గానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వారం క్రితం ఫ్లెక్సీ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలపై కేసులు కూడా నమోదయ్యాయి. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని గుండ్లపాడులోనే నిర్వహించారు. ఇరు వర్గాలను పిలిచి గొడవ పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫ్లెక్సీల గొడవతో వెంకట్రామయ్య వర్గాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దూరంగా పెట్టారు. ఎమ్మెల్యేకు వెంకట్రామయ్య ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదట. ముద్దయ్య వర్గానికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇది జీర్ణించుకోలేని వెంకట్రామయ్య వర్గం ఎలాగైనా సరే ముద్దయ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముద్దయ్య అతని సోదరుడు కోటేశ్వరరావు తెలంగాణలో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ మాచర్లలో ఆగారు. అయితే వెంకట్రామయ్య బంధువు ఒకరు ముద్దయ్య కదలికల్ని ఎప్పటికప్పుడు వెంకట్రామయ్యకు అందిస్తూ వచ్చాడు. బైక్పై ముద్దయ్య ఆయన సోదరుడు బోదెలవీడు గ్రామం వరకు చేరుకోగానే వెంకట్రామయ్య ఒక్కసారిగా వారి బైక్ను స్కార్పియోతో గుద్దించారు. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే చనిపోగా కొన ఊపిరితో ఉన్న మరొకరిపై వెంకట్రామయ్య అనుచరులు బండరాయి మూది చంపేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. టీ తాగిన ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య ఒకడు మాచర్లో ఉంటాడు, వెంకటేశ్వరు, తోట వెంకటేశ్వరు. అతను 2 రౌండ్లు బైక్ వేసుకొని తిరిగాడు సార్ రౌండ్లు. తర్వాత ఎమ్మటే వచ్చేసి ఈ టౌన్లోంచి చివరికి వచ్చేసి టీ స్టాల్లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేది చూశాడు సార్. మా బావ, చిన్న బావ, పెద్ద బావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు బైకు. మాది నేను మా అన్నయ్య వెనకాల ఉన్నాం. వెనకాలంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు. వాళ్ళ అన్నయ్య ఇక్కడ వెంకటరామయ్య అనే అతనికి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆడి నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్ది కసూపి ఉంటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయి వేసి మమ్మల్ని చూసి హడావుడిగా ఇటు రత్నాలపాడికి వెళ్ళి ఉరుకుతున్నారు సార్. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో హంతకుడు మొద్దయ్య ఆయన సోదరుడిని చంపడానికి ఉపయోగించిన స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియో వెనక వైపు ఉన్న అద్దంపై జేబీఆర్ అంటే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పేరు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వెంకట్రామయ్యే ముద్దయ్యను ఆయన సోదరుడిని చంపి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు. పార్టీలో ఆధిపత్య పోరుతోనే ఈ హత్యలు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ సైతం తేల్చారు. చంపిన వారు, చనిపోయిన ఇద్దరు టీడీపీ వాళ్లేనని పోలీసులు నిర్ధారించారు. బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీంలు ఏర్పాటు చేయడం జరిగింది.